ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 57వ శ్లోకం ఇలా ఉంది. నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకబలతస్త్వం సర్వాంతరః తిష్టస్యేవ హితేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు, ఓ పరమేశ్వర, నేను నీ సేవను తెలుసుకోలేకుండా ఉన్నాను, కానీ నీవు సర్వాంతరుడివి కాబట్టి, నా మనసులో కూడా నీవే ఉంటావు కాబట్టి నీవు నన్ను రక్షించాలి అనేటువంటి ప్రార్థనను ప్రదర్శిస్తున్నారు. గత 2 శ్లోకాలలో ఆచార్యుల వారు ఆద్యాయామిత తేజసే అనే శ్లోకంలోనూ, నిత్యాయ త్రిగుణాత్మనే అనేటువంటి శ్లోకంలోనూ పరమేశ్వరుడి యొక్క నిర్గుణ రూపాన్ని, సగుణ రూపాన్ని, 2 రూపాలను ప్రదర్శించారు. సుగుణ రూపాన్ని సేవించుకోవాలి అని బోధ చేశారు, నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలి. సగుణ రూపాన్ని సేవించుకుని దాన్ని పట్టుకుని నిర్గుణ రూపాన్ని అందుకోవాలి అని బోధ చేశారు. సగుణ నిర్గుణ రూపాలను కలిగి ఉండేటువంటి పరమేశ్వరుడి యొక్క సగుణ రూపాన్ని పట్టుకుంటే నిర్గుణ రూపం అందుతుంది అనటానికి లాజిక్ని వాయువు గారు మహర్షులకు ఒక సందర్భంలో బోధించాడు. మహర్షులు వాయువును చాలా ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలలో పరమేశ్వరుడి యొక్క నిర్గుణ రూపాన్ని తెలుసుకోవలసి ఉండగా పరమేశ్వరుడి యొక్క సగుణ రూపాన్ని పట్టుకోవటం ఎందుకు? పరమేశ్వరుని ఎందుకు ఆరాధించుకోవాలి? ఆయన యొక్క సగుణ రూపం మనకెందుకు? నిర్గుణ రూపమైనటువంటి ఆ చైతన్య స్వరూపం లేదా ఆనంద స్వరూపం, దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది కదా అనే రకరకాల ప్రశ్నలు వేస్తే వాయువు దానికి సమాధానం చెప్పాడు. ఎవరినైనా అగ్నిని తీసుకురమ్మని చెబితే, నిప్పు తీసుకురమ్మని చెబితే వారు శుద్ధమైనటువంటి నిప్పుని తేగలరా? తేలేరు. వారు వెంటనే ఓ మండుతున్న కట్టెను కానీ లేదా కాలి ఉండేటువంటి బొగ్గును కానీ వీటిని తీసుకొస్తారు. ఇందులో నిప్పు వేరు, కట్టె వేరు అనే సంగతి వాళ్ళకు తెలియదా? నిప్పు తెమ్మంటే కట్టెను ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, కట్టె అనేది నిప్పు యొక్క సగుణమైన రూపం అని తెలుసుకోవచ్చు. నిప్పు అనే దాన్ని నిర్గుణంగా ఎవరూ పట్టుకోలేరు. దాని యొక్క నిర్గుణ స్వరూపాన్ని అందుకోగలిగినటువంటి సామర్థ్యం ఎవరికీ ఉండదు. కాబట్టి అందరూ ఆ నిప్పు యొక్క సగుణ రూపమైనటువంటి కట్టెనే పట్టుకుంటున్నారు. కట్టెని తీసుకొచ్చి లేదా బొగ్గులను తీసుకొచ్చి మరొక పదార్థాన్ని తెచ్చి ఆ పదార్థంలో నిప్పుని సాధించుకోగలుగుతున్నారు. ఆ నిప్పు ద్వారా అందుకోగలిగినటువంటి లాభాన్ని అందుకుంటున్నారు, కానీ పట్టుకోవటం మాత్రం వేరే రూపాన్ని పట్టుకుంటున్నారు. అలాగే నిర్గుణ స్వరూపం యొక్క లాభాన్ని పొందవలసి ఉన్నప్పుడు, ఆ నిర్గుణ స్వరూపాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు సగుణ స్వరూపాన్ని అందుకోవలసిన అవసరం అందరికీ ఉంది. ఆ సగుణ స్వరూపాన్ని అందుకుని, ఆ సగుణ స్వరూపాన్ని సేవించుకుని, సగుణ రూపంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మనస్సును యోగ్యం చేసుకుని నిర్గుణ స్వరూపాన్ని పొందాలి అనే విషయాన్ని వాయువు గారు మహర్షులకు చెప్పాడు. మహర్షులు కూడా దానికి తగ్గట్లుగా తర్వాత నడుచుకున్నారు. అయితే ఈ సంభాషణలో సగుణ స్వరూపాన్ని పట్టుకోవాలి, ప్రాథమికంగా పరమేశ్వరుడి యొక్క ఉనికిని నమ్మాలి, నమ్మి ఆ పరమేశ్వరుడి యొక్క సగుణ రూపాన్ని పట్టుకుని ఆ సగుణ రూపానికి సేవలు చేసుకుని, ఆ సేవలు చేసుకున్నటువంటి సగుణ రూపానుగ్రహం ద్వారా నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలి అనేది వరుస ఉంది. చాలా చక్కగా ఉంది. కానీ సగుణ రూపాన్ని పట్టుకోవాలి అన్నా, నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలి అన్నా ఈ జీవుడికి లేదా ఈ మానవుడికి సామర్థ్యం సరిపోవాలి కదా. సామర్థ్యం సరిపోకపోయినప్పుడు ఈ సగుణ రూపాన్ని పట్టుకోవటం, దాని ద్వారా నిర్గుణ రూపాన్ని అందుకోవటం అనేది ఎలా సాధ్యపడుతుంది అనే ప్రశ్న ఆచార్యుల వారికి
శిష్యుల మీద దయతో కూడినటువంటి భావంతో వచ్చింది. దాన్ని ఆచార్యుల వారు స్తోత్ర రూపంలో మలచి చూపిస్తున్నారు. నిత్యం స్వోదర పోషణాయ సకలాన్ ఉద్దిశ్య విత్తాశయ. సామాన్య మానవుడు ఎలా ఉన్నాడు అంటే నిత్యం ఎల్లప్పుడూ స్వోదర పోషణాయ, తన యొక్క ఉదర పోషణ చేసుకోవటం కోసం, సకలాన్ ఉద్దిశ్య, అందరినీ ఉద్దేశించి, వేరువేరు మనుషులు, వేరువేరు ప్రాణులు, వేరువేరు వస్తువులు, వీటన్నిటినీ ఉద్దేశించి విత్తాశయ, ఆయా ప్రాణుల ద్వారా, ఆయా వ్యక్తుల ద్వారా, ఆయా వస్తువుల ద్వారా కలిగేటువంటి లాభం మీద ఆశతో, అన్నిటికంటే మనుష్యుడికి ప్రత్యేకమైనటువంటి డబ్బు మీద ఆశతో, ధనం మీద ఉండేటువంటి వ్యామోహంతో విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి. వ్యర్థంగా నేను రకరకాలుగా తిరుగుతున్నాను, గిరగిరగిరగిరా తిరుగుతున్నాను. వ్యర్థం పర్యటనం కరోమి భవత సేవాం న జానే విభో. నీ యొక్క సేవను నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. నీ సేవ నాకు తెలియటం లేదు. తెలిసినా సరే ఆ సేవ చేసుకునేందుకు అవకాశాలు ఎక్కడున్నాయి అనే విషయం అర్థం కావటం లేదు, ఏమీ తెలియటం లేదు. భవత సేవాం న జానే విభో. నీ యొక్క సగుణ రూపాన్ని పట్టుకుని దాన్ని సేవించుకుని అనుగ్రహాన్ని సంపాదించుకునే విధానం అర్థం కావటం లేదు. ఎందుకంటే నా మనస్సు వేరే విషయాల మీద వ్యగ్రమైపోయింది. ఆ వ్యర్థమైనటువంటి విషయాల మీద వ్యగ్రమైపోవటం వలన నాకు నీ సేవ తెలియకుండా ఉంది. భవత సేవాం న జానే విభో. నువ్వు నన్ను చేయి విడిచిపెట్టడానికి మాత్రం అవకాశం లేదు. తెలియదు అంటే వదిలేసేయి అని అనటానికి కూడా వీలు లేదు. మజ్జన్మాంతర పుణ్యపాక ఫలత, నేను ఏ జన్మలోనో, ఏ పాత జన్మలోనో కొంచెమైనా లేశమాత్రంగానైనా పుణ్యం చేసుకునే ఉంటాను కదా, ఆ పుణ్యానికి పరిపాకం తప్పనిసరిగా వచ్చింది. దానికి ఫలితంగా మజ్జన్మాంతర పుణ్య పాక ఫలత త్వం సర్వాంతరస్తిష్టసి. ఓ శర్వుడా, నీవు అందరిలోనూ నిలబడి ఉన్నావు, అందరి మనసులలోనూ ఉన్నావు, నా యొక్క మనసులో కూడా ఉన్నావు. త్వం సర్వాంతరః తిష్టసి. సర్వాంతరస్తిష్టసి, నా మనసులో కూడా ఉన్నావు కాబట్టి తేనవా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. ఆ పుణ్యపాకం ఏదో లేశమాత్రంగా ఉండేటువంటి పుణ్యం ఫలించింది అని అనుకునైనా సరే, నా మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి నా మనసులో కాస్తంత మంచి భావాన్ని పుట్టించవలసింది. కాస్తంత మంచి భావాన్ని పుట్టించి ఆ వ్యర్థ పర్యటనలన్నిటినీ తగ్గించి నీ సేవను చేసుకునేటువంటి దృష్టిని పెంచవలసింది. పెంచి నన్ను రక్షించవలసింది. నేను అనవసరమైన పనులు చేస్తున్నాను, రక్షించి నీవు నీ వైపుగా నా మనస్సు వెళ్ళేట్లు ప్రోత్సహించవలసింది. ఇలా చేయటానికి నా పుణ్యం ఎంతో కొంత ఉన్నప్పటికీ నీవు పశుపతివి అనేది ప్రధానమైనటువంటి కారణం. పశువుల ప్రాయంగా ఉండేటువంటి జీవులను పాశబంధాల నుండి విముక్తం చేయటమే నీ యొక్క కర్తవ్యం కాబట్టి అటువంటి పశుపతివైన నీకు ఇది చిన్న కర్తవ్యం. పశుపతే తే రక్షణీయోస్మ్యహం. నేను పశుప్రాయంగా ఉన్నాను కదా, పశుప్రాయంగా ఉండేటువంటి నాలాంటి వారందరికీ నీవే పతివి కదా, కాబట్టి ఆ పశుపతిమైనటువంటి నీ స్వభావాన్ని అనుసరించి నన్ను రక్షించవలసింది అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చూపిస్తున్నారు. నీ సేవ చేసుకోవాలన్నా నాకు బుద్ధి చాలటం లేదు, నీ సేవ చేసుకోవాలి అని అనిపించేటువంటి తీరిక కూడా లేదు. ఎందుకంటే ఎంతసేపటికి నా ఉదర పోషణ అనేదే నాకు ప్రధానంగా ఉంది. నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి. ఆ స్వోదర పోషణ కోసం పోనీ పరమేశ్వరుని ఆశ్రయిద్దాం, అది కూడా అనిపించటం లేదు. సోదర పోషణ కోసమైనా సరే ఏదో అక్కర్లేని వాళ్ళందరినీ ఆశ్రయించటం, అక్కర్లేని వస్తువులను, వ్యక్తులను, ప్రాణులను అన్నిటినీ ఆశ్రయించటం అనేది నాకు సహజ స్వభావంగా మారిపోతున్న పరిస్థితుల్లో ఉంది. వ్యర్థం పర్యటనం కరోమి, తిరుగుతూనే ఉన్నాను.
భవతస్సేవాం న జానే. కనీసం లౌకికమైనటువంటి కోరికలు తీర్చుకోవటానికైనా సరే పరమేశ్వరుని ఆశ్రయిద్దాము అనే భావన లేకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నీ సగుణ రూపాన్ని పట్టుకుని నిర్గుణ రూపాన్ని అందుకోవటం అనేది చాలా చాలా దూరంలో ఉన్నట్లే, ఏమీ సందేహం లేదు. కానీ ఇలాంటి వాళ్ళను కూడా విడిచిపెట్టడం అనేది నీకు భావ్యం కాదు. నీవు పశుపతివి. ఇంతేకాకుండా మజ్జన్మాంతర పుణ్యపాక ఫలత, నేను ఏదో ఒక జన్మలో ఏదో ఒక పుణ్యము కొద్దిగానైనా చేసే ఉంటాను. ఆ చేసినటువంటి పుణ్య పరిపాకం ఇప్పుడు ఫలించాలి. ఆ ఫలించిన దానికి చిహ్నంగా నీవు నన్ను రక్షించాలి అనేటువంటి ప్రార్థన ఆచార్యుల వారు చాలా చక్కగానే ఈ శ్లోకంలో చేస్తున్నారు. ఏదో ఒక పుణ్యం, చిన్నపాటి పుణ్యమైనా సరే ఫలించి పరమేశ్వరుడి వైపుగా మనస్సు గనక ప్రయాణం చేసినట్లయితే ఆ తర్వాత జరగవలసినవన్నీ సహజంగానే జరిగిపోతాయి అనేటువంటి ఒక ఆశను మనలో రేకెత్తిస్తున్నారు. మన యొక్క భావాలన్నీ ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల మీదకు మరలి ఉన్నాయి. భావాలన్నీ కూడా ఈ ప్రాపంచికమైన విషయాల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అలాంటి విషయాల చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి భావాలన్నీ పరమేశ్వరుడి వైపుకు మళ్ళాలి అంటే దానికి కూడా పరమేశ్వర అనుగ్రహం ఉండి తీరవలసిందే అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. చెప్తున్న విషయం బాగానే ఉంది. పరమేశ్వరుణ్ణి సేవించుకుంటే నిర్గుణ స్వరూపం అందుతుంది. పరమేశ్వరుని సేవించుకోవడానికి తీరిక లేకపోతే, మనస్సు అటువైపు మళ్ళకపోతే పరమేశ్వరుడే కొంచెం దానివైపుగా మనస్సు మళ్ళించడానికి కూడా పూనుకోవాలి అని అన్నీ పరమేశ్వరుడి మీదకే నెట్టేస్తే, అన్నీ పరమేశ్వరుడి మీదకే మనం నెట్టేసి కూర్చుంటే మనం ఎక్కడ ప్రారంభం చేయాలి, మనం ప్రారంభం ఎక్కడ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న కలిగితే కలగవచ్చు. దానికి సమాధానం ఆచార్యుల వారు మజ్జన్మాంతర పుణ్యపాక ఫలత అనేటువంటి పదంలో చూపించారు. ఏదో ఒక జన్మలో ఏదో ఒక పుణ్యం, శివనామస్మరణో మరొకటో ఏదో ఒకటి చేసే ఉంటాం కదా, అక్కడ ప్రారంభం అయి తీరుతుంది. ఆ ప్రారంభం అయినది తప్పనిసరిగా ముందుకు వెళుతుంది. ముందుకు వెళ్ళటానికి పరమేశ్వర అనుగ్రహం మనకు కావాలి అని. ప్రారంభం అయ్యే ఉంటుంది, అయిన ప్రారంభం ముందుకు వెళ్ళాలి అంటే పరమేశ్వర అనుగ్రహం తప్పనిసరిగా కావాలి అని అంటున్నారు. దీనికి ఉదాహరణగా సౌమిని గారి చరిత్రను మనం చెప్పుకోవచ్చు. సౌమిని అని ఒక స్త్రీ, ఒక ఉత్తముడైనటువంటి విద్వాంసుడికి భార్య. చాలా మంచి స్త్రీ, పేరుకు తగ్గట్టుగా సౌమ్యంగా ఉండేటువంటి స్త్రీ. భర్త గారు కూడా మంచి విద్వాంసుడు, లోకంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు, ధార్మిక ప్రవృత్తి, ధార్మిక చింతన ఉన్నటువంటి వాడు. దంపతులిద్దరూ చక్కగా కాలక్షేపం చేస్తున్నారు. కాకపోతే విధి వక్రించి ఒకరోజు అకాలంలో చాలా చిన్న వయసులోనే భర్త గతించిపోయాడు. భర్త గతించిపోయిన వెంటనే సౌమిని పాపం ఒంటరిదైపోయింది. భర్త గారు ఎన్నెన్నో విషయాలను సౌమినికి ఇంతకుముందే బోధించి ఉన్నాడు. ధార్మికమైనటువంటి విషయాలను బోధించి ఉన్నాడు. ఎలా వ్యవహరించాలి, ఏ సందర్భాలలో ఎలా మనం నడుచుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్పాడు ఆయన. ఆయన చెప్పినట్లే నడుచుకుందాము అని సౌమిని గారు కూడా అనుకుని కొన్నాళ్ళు పట్టుగా ధర్మ మార్గంలోనే ఉంది. కానీ పాపం ఏ దశలో జారిపోయిందో తెలియకుండా, తనకే తెలియకుండా జారిపోవటం అనేది మొదలుపెట్టింది. జారినిగా మారింది. ఆ మారటం ఎన్నెన్నో పనులు చేసే వైపుగా వెళ్ళింది. అలవాట్లన్నీ కూడా మార్చేసుకుంది పాపం. అంతకుముందు లేని మద్య మాంసాల యొక్క అలవాట్లను కొత్తగా చేసుకుని ఎవరెవరితోనో ఉండటం మొదలుపెట్టింది. చివరికి ఒక కసాయివాడి దగ్గరకు చేరింది. కసాయివాడు అతను కేవలం మేకలను వాటిని పెంచి వాటిని వధించి అమ్ముకోవటమే వృత్తిగా ఉండేటువంటి వాడు. అతని దగ్గరకు చేరింది. అతనికి మద్యమాంసాలు అలవాటు చక్కగానే ఉన్నాయి. ఈవిడికి కూడా మద్యమాంసాలు అలవాటు కొత్తగా అయినాయి. ఈ మద్యమాంసాలు రెండు కలిసిపోయి వీరిద్దరూ కలిసి జీవించటం అనేది ప్రారంభమైంది. ఒకరోజు కసాయివాడు తన పనిన తానున్నాడు, ఎక్కడికో వెళ్ళాడు. ఈవిడ ఒంటరిగా ఇంట్లో ఉంది. ఒంటరిగా ఉన్న ఈవిడ చాలా మత్తు ఎక్కేంత రీతిలో చక్కగా మద్యాన్ని పుచ్చుకుంది.
పుచ్చుకుని ఆకలేస్తోంది అని అనుకుని ఆకలేస్తే తప్పనిసరిగా తినవలసింది మాంసమే కదా, మన దొడ్లో మేకలు ఉన్నాయి కదా, మేకల్లో ఒక మేకని కోసి తెచ్చుకుని వండుకొని తినేద్దాము అని అనుకుంది. మత్తులో ఊగుతూ ఆ మేకల మందులోకి వెళ్ళింది. అప్పటికి కాస్తంత మసక చీకటి కూడా వచ్చినట్లుంది. ఈవిడ అసలే మత్తులో ఉంది. ఆ మసక చీకటి, ఈ మత్తు రెండూ కలిసి ఈవిడ ఒక మేకని పట్టుకొని వధించటానికి బదులు ఒక ఆవు దూడని పట్టేసుకుంది. దైవవశాత్తు ఆ మేకల మందులోకి ఒక ఆవు దూడ చేరింది. ఈవిడ ఆ ఆవు దూడని పట్టుకుని వధించింది, కోసేసింది. కోసినప్పుడు ఈవిడికి తెలిసింది. ఎలా తెలిసింది? మేక అయితే మేమేమే అనేది నొప్పికి, కానీ ఈ దూడ మేమేమే అనకుండా అంబా అని అనేసింది. ఆ శబ్దం వినంగానే ఈవిడికి తెలిసిపోయింది. ఏంటి, నేను కోసింది మేకని కాదు, ఆవు పిల్లని, ఆవు దూడని అనే విషయం ఈవిడికి తెలిసిపోయింది. తెలిసిపోయి లోపల నుంచి ఎన్ని జన్మల సంస్కార ఫలితమో తెలియదు కానీ లోపల నుంచి శివ అని ఒక్క మాట అంది. శివ అయ్యో, నేను మేక అనుకుని అనవసరంగా ఆవు దూడని కోసేశానే, గోహత్య, అందులోనూ గోభ్రూణ హత్య చేసేశానే, మహాపాపం చేసేశానే అనేటువంటి భావాన్ని వ్యక్తీకరిస్తూ శివ అని ఒక్కసారి అంది. శివ అంది కానీ ఈ లోపలే మత్తు తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. సరే, ఆవైతేనేముంది, మేక అయితే ఏముంది అని చెప్పి ఆవు శరీరాన్ని తీసుకొచ్చి దాన్ని వండుకుంది, తినేసింది. తినటమే ప్రధానంగా పెట్టుకుంది కాబట్టి తినేసింది. అలాగే తన జీవితాన్ని గడిపేసింది. గడిపిన తర్వాత ఏదో ఒకరోజు మరణం తథ్యం కదా, ఆ మరణం అనేది ఒకరోజు వచ్చింది. మరణం వచ్చిన తర్వాత ఈవిడ పైకి వెళ్ళిన తర్వాత ఈవిడి కోసం ప్రత్యేకమైన ట్రాక్ కోర్టులు అవన్నీ ఏర్పాటు చేసి ఈవిడ చేసిన పాపాలన్నిటినీ ఒక చిట్టా వేసి ఈవిడికి ఏ శిక్షలు పడాలి అనే విషయాన్ని నిర్ధారించి అతి ఘోరమైనటువంటి నరకాల్లో ఈవిడికి ప్రత్యేకంగా శిక్షలు వేసిన తర్వాత చివరికి ఒక పాప లేశం ఇంకా మిగిలి ఉంది. దానికోసం ఈవిడ గుడ్డిదిగా ఈ భూలోకంలో జన్మించాలి అని భూలోకంలో మనిషిగా మళ్ళీ పడేశారు. భూలోకంలో పడిపోయింది ఈవిడ. భూలోకంలో మనిషిగా స్త్రీగానే పడింది. పడిన ఈవిడికి కళ్ళు లేవు, పుట్టుకతోనే కళ్ళు లేవు, పుట్టుగుడ్డి. ఈవిడ యొక్క దౌర్భాగ్యంతో తల్లిదండ్రులు ఇద్దరూ ఈవిడ పుడుతూనే మరణించేశారు. ఒంటరిది, ఏమాత్రం డబ్బు లేనిది, ఏమాత్రం కళ్ళు దృష్టి లాంటివి లేనిది ఈవిడ ఈ లోకంలోకి ప్రవేశించి ఈ లోకంలో పెరగసాగింది. ఇలాంటి పరిస్థితులలో ఈవిడికి వేరే అవకాశాలేవీ లేవు కాబట్టి పెరిగిన తర్వాత ఈవిడికి కేవలం బిచ్చమెత్తుకోవటం ఒక్కటే దారిగా మిగిలింది. ఎవరూ ఈవిడిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు, ఎవరూ ఈవిడి బాధ్యతలను తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఈవిడికి వేరే గతి లేక బిచ్చం ఒక్కటే దారి అనే పరిస్థితి ఎదురైంది. బిచ్చం ఎత్తుకుంటూ తిరుగుతోంది. బిచ్చం ఎత్తుకుంటున్నటువంటి ఈవిడికి ఒకరోజు నడుస్తూ బిచ్చం ఎత్తుకోవలసినటువంటి అవసరం వచ్చింది. సహజంగా గుడ్డి మనిషి కాబట్టి, అంధురాలు కాబట్టి ఈవిడ నడుస్తూ బిచ్చం ఎత్తుకోలేదు, ఎక్కడో చోట కూర్చునే బిచ్చం ఎత్తుకోవాలి. ఎందుకో ఆ రోజు దైవవశాత్తు నడుస్తూ అందరినీ బిచ్చం ఎత్తుకుంటోంది, వెళుతోంది. ఆ నడవటం ఆవిడికి తెలియకుండానే ఆ రోజు శివరాత్రి అవ్వటము, ఆ శివరాత్రి రోజున ఈవిడ గోకర్ణంలోకి ప్రవేశించడం, గోకర్ణ క్షేత్రంలోకి ప్రవేశించడం అని జరిగేలాగా జరిగిపోయింది. నడుస్తూ ఈవిడ తెలియకుండానే శివరాత్రి రోజున గోకర్ణంలోకి ప్రవేశించి అక్కడ తన పని తాను చేసుకుంటోంది, బిచ్చం ఎత్తుకుంటోంది. ఆ రోజు శివరాత్రి అవ్వటం వలన ఎవరు వండుకోవట్లేదు, ఆ మహాక్షేత్రంలో ఎవరు తిందామనేటువంటి ఆలోచనల్లో లేరు. తిందామనే ఆలోచన లేదు కాబట్టి ఎవరు ఈవిడికి బిచ్చం వేయటం లేదు. సాయంత్రం వరకు అలాగే తిరిగింది. రాత్రి కూడా అయింది. అందరినీ అడుక్కుంటోంది, ఎవరు బిచ్చం వేయటం లేదు. వారి దగ్గర తిండి పదార్థం లేకపోవటం కారణం. సాయంత్రం అయ్యి రాత్రి కూడా అయిపోయిన తర్వాత ఒక పెద్ద మనిషి ఆలయంలోంచి బయటకు వచ్చి పూజ చేసుకుని తాను ప్రసాదంగా తీసుకున్నటువంటి ఒక బిల్వపత్రాన్ని ఈవిడ చేతిలో పెట్టాడు. ఏమని పెట్టాడు? ఈవిడ కూడా శివప్రసాదం అందని, ఈవిడ ఎలాగూ లోపలికి వెళ్ళలేదు, ఈవిడికి
ప్రసాదం అందాలి అనే ఉద్దేశంతో బిల్వపత్రాన్ని ఈవిడి చేతిలో ప్రసాదంగా పెట్టాడు. ఈవిడేమో పొద్దునుంచి అడుక్కుంటుంటే ఇప్పటికి బిచ్చం వేశారు కదా, ఏం వేశారు, 10 రూపాయల నోట్ వేశారా 100 రూపాయల నోట్ వేశారా అని దాన్ని తడుముకుని చూసుకుంది. చూస్తే ఇది ఏ నోటు కాదు, ఇది కేవలం ఆకు అని ఆవిడికి అర్థమైంది. అది బిల్వం అనే ఉద్దేశం కూడా ఆవిడికి లేదు. దాంతో బిచ్చం వేసిన వాడిని తిట్టుకుని ఇచ్చి వీడు కనీసం 1 రూపాయి నోటు కూడా వేయలేదు అని తిట్టుకుని ఆ ఆకుని అలా పారేసింది. పారేసేసరికి ఆ ఆకు ఎగిరి వెళ్ళి అక్కడ ఉండే రోడ్డు పక్కన ఉండేటువంటి ఒక చిన్న శివలింగం మీద పడింది. శివరాత్రి రోజున శివలింగం మీద ఈవిడి చేతిలోంచి ఒక నిర్మాల్య రూపంలో ఉండేటువంటి ప్రసాద రూపంలో ఉండేటువంటి బిల్వ దళం పడింది. పడేసరికి ఈవిడ దశ మారిపోయింది. సీన్ కట్ చేస్తే ఇటు ఆవిడ మరణకాలంలో ఇటు యమభటులు అటు శివభటులు ఇద్దరూ వచ్చి కూర్చున్నారు. శివభటులు యమభటుల్ని బెదిరించి ఈవిడ మా క్యాండిడేటు, మేము శివలోకానికి తీసుకెళ్ళాలి, మీరు అడ్డం పడద్దు అని గట్టిగా వాళ్ళని అదిలించి పంపించేసేశారు. పంపించి శివలోకానికి తీసుకెళ్లారు. శివలోకానికి తీసుకెళ్తే శివరాత్రి రోజున బిల్వపత్రాన్ని శివలింగం మీదకు సమర్పించింది కాబట్టి ఈవిడ తప్పనిసరిగా శివలోకంలో భోగాలను అనుభవించాలి అని పరమేశ్వరుడే సాక్షాత్తుగా తీర్మానం చేసేశాడు. చేసి ఈవిడికి శివలోకంలో ఉండేటువంటి భోగాలను ప్రసాదించండి అని ఆజ్ఞ కూడా జారీ చేసేశాడు. చేస్తే అక్కడ ఉండేటువంటి మహర్షులు పెద్దవాళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక ప్రశ్నను పరమేశ్వరుణ్ణి వేశారు. ఏమండి, ఈవిడేమీ సన్మార్గంలో లేదు, ఈవిడే గత జన్మ కూడా అంత బాగా ఏమీ లేదు, ఈ జన్మలో కొత్తగా చేసింది ఏమీ లేదు, ఒక్క బిల్వపత్రాన్ని అక్కడ వేసినంత మాత్రాన మీరు ఇంత మంచి ఫలితాన్ని ఇస్తున్నారు కదా, దీనికి కారణం ఏమై ఉంటుంది? ఒకవేళ మీరు శివరాత్రి రోజున తెలుసో తెలియకో బిల్వపత్రాన్ని శివలింగం మీద గనక విసిరేసినా సరే ఇంత ఫలితం వస్తుంది అనే మాట అనుకున్నట్లయితే, ఆ మాట మీరు చెప్తున్నారు వేరువేరు సందర్భాలలో వేరువేరు సాధకులను అనుగ్రహించే సందర్భంలో చెప్తున్నారు అని నమ్ముకున్నా, అసలు ఈవిడికి ఇంత పరిస్థితి ఎలా వచ్చింది? శివరాత్రి రోజున ఈవిడికి తెలియకుండా శివలింగం మీద బిల్వదళం వేసేటువంటి పరిస్థితి ఎక్కడ ప్రారంభమైంది, ఈవిడికి ఇలాంటి స్థితి ఎక్కడ మొదలైంది అని మాకు చెప్పాలి అని అడిగారు. అడిగితే పరమేశ్వరుడు వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఆదౌ యదేష శివనామనారి ప్రమాదతోవా ప్యసతీ జగాద తేనేహ భూయ సుకృతేన విప్రాహ మహాబలస్థాన మవాప దివ్యం అని. ఏం లేదండి, గత జన్మలో ఈవిడ ఆ ఆవు దూడను నరికేటప్పుడు శివశివ అంది కదా, తెలిసో తెలియకో ఏ సందర్భంలోనైనా సరే శివనామాన్ని స్మరించింది కదా, ఆ శివనామ స్మరణ తాలూకు పుణ్యం ఒకటి మిగిలి ఉంది. ఆ జన్మలో చేసినటువంటి పాపాలన్నిటినీ అనుభవించవలసి ఉండగా ఆ పాపాలకు ఫలితాలన్నిటినీ అనుభవించిన తరువాత అనుభవించవలసినటువంటి పుణ్యంగా ఈ శివనామస్మరణజన్య పుణ్యం మిగిలి ఉంది. ఆ శివనామస్మరణానికి ఫలితంగా ఈవిడ శివరాత్రి రోజున ఈ గోకర్ణ క్షేత్రాన్ని, మహాబల స్థానాన్ని, దివ్యమైనటువంటి ఈ క్షేత్రాన్ని చేరింది. పుణ్యం అక్కడ ప్రారంభమైంది. ఆ పుణ్యం ఇక్కడికి చేర్చింది. చేర్చిన తరువాత ఆ పుణ్యానికి ఫలితంగానే ప్రసాదంగా ఆ బిల్వపత్రం లభించింది. లభించిన బిల్వపత్రాన్ని పారేసేందుకు అవకాశం లభించింది. అది పారేయటమే, పూజ ఏం కాదు, భక్తితో చేసినటువంటి పూజ ఏం కాదు, పారేయటమే. ఆ పారేయటానికి అవకాశం ఈ విధంగా లభించింది. లభించటం వలన ఇంత మంచి ఫలితం లభించింది అని పరమేశ్వరుడే వాళ్ళందరికీ చెప్పాడు. శివనామస్మరణ తెలిసో తెలియకో గనక ఒక సందర్భంలో చేసినా సరే, శివశివ అని చలికి తట్టుకోలేక అన్నా సరే, శివశివ అని వేరే సందర్భంలో అన్నా సరే, ఆ శివనామస్మరణం ప్రారంభం అనేదిగా మారుతుంది. శివనామస్మరణం ఎప్పటికో ఒకప్పటికి ఫలించి మంచి ఫలితాన్ని ఇచ్చే దిశగా మళ్ళుతుంది అని పరమేశ్వరుడే వాళ్లకు చెప్పాడు. అలాంటి ఉదాహరణలే గనక తీసుకున్నట్లయితే, వాటిని జాగ్రత్తగా చూసుకోగలిగినట్లయితే ప్రారంభం అనేది ఎక్కడ ఉంది అనే సంగతి మనకు తెలిసిపోతుంది. ఆ ప్రారంభం మజ్జన్మాంతర పుణ్యపాక ఫలత. ఏదో ఒక జన్మలో తెలుసో తెలియకో శివనామస్మరణం చేసే ఉంటాం కాబట్టి
ఆ శివనామస్మరణంతో ఈ జన్మలో తెలిసి చేయవలసినటువంటి శివనామస్మరణంతో ఇది ప్రారంభమవుతుంది. ప్రారంభమైనటువంటి ఈ ప్రయత్నం పరమేశ్వర సేవ దిశగా మనను మళ్ళిస్తుంది. ఆ పరమేశ్వర సేవ పరమేశ్వరుడు యొక్క నిర్గుణ స్వరూపాన్ని అందిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చక్కగానే చెప్పారు. చెప్పటంలో మనకు ఆశ కలిగించే విధంగా గత జన్మలలో చేసినటువంటి పుణ్యాన్ని ఆసరాగా తీసుకుని ఏదో పరమేశ్వర నువ్వు అనుగ్రహించు అనే ప్రార్థనా రూపంలో చూపిస్తున్నారు. కానీ గత జన్మలు అనేవి ప్రత్యేకించి ఉన్నాయో లేవో పక్కన పెట్టేస్తే ఈ జన్మలో కనీస ప్రారంభం అనేది గనక చేసుకున్నట్లయితే ఆ కనీస ప్రారంభం తప్పనిసరిగా పరమేశ్వర సేవ దిశగా మళ్ళుతుంది. మళ్ళినటువంటి ఆ సేవ తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది అనేటువంటి ఉపదేశాన్ని కూడా ఆచార్య స్వామివారు ఈ శ్లోకంలో చేస్తున్నారు. చేస్తూ పరమేశ్వర సేవ, ఆ సేవ కోసం చేయవలసినటువంటి ప్రారంభం, ఈ రెండిటి మీద దృష్టి పెట్టవలసిందిగా, పరమేశ్వరుడి యొక్క సర్వాంతరతత్వం అనేటువంటి అంశం మీద దృష్టిని సారించవలసిందిగా, వ్యర్థమైనటువంటి విషయాల మీద, వ్యర్థమైనటువంటి వ్యక్తుల మీద ఆసక్తులను తగ్గించుకోవలసిందిగా సూచనలను ఇస్తూ నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాక ఫలతః త్వం సర్వశర్వాంతరః తిష్టస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. మనం తెలివి మెండుగా ఉండేటువంటి ఈ మానవ జన్మలో ఉన్నాం కాబట్టి ఈ మానవ జన్మలో మనం శివనామస్మరణతో ప్రారంభించుకుని శివసేవతో దాన్ని ముందుకు తీసుకువెళ్ళి శివసేవతో శివానుగ్రహాన్ని సాధించుకుని ఆ శివానుగ్రహం ద్వారా శివతత్వాన్ని అందుకునే స్థాయి వరకు మనం అడుగులు వేసుకుందాం. ఆచార్య స్వామి వారు చూపించినటువంటి ఈ మార్గంలో అడుగు వేసుకుని మనం కూడా ఆ శివతత్వాన్ని అర్థం చేసుకుందాం. ఓం నమః.